చారిత్రాత్మకమైనటువంటి సర్వే, హిస్టారికల్ హిస్టరీ, అది ఒక సమగ్ర రిపోర్ట్ రావడం అనేది మనమెంతో మనకంతా మన యొక్క జనాభాకు తగ్గట్టుగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, పొలిటికల్ వాటా కోసం ఈరోజు మరి కుల సర్వే చేపట్టడం జరిగింది. లాస్ట్ 4th ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నాం. మేము చిత్తశుద్ధితోటి మా రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాడుతున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్వరగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ నివేదికను మరి అంటే సర్వే చేయించి 10 రోజులు అధికారులకు అందరికీ టాస్క్ ఇచ్చి కలెక్టర్లు, అధికారులు అంతా కూడా పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది. కానీ కొన్ని వర్గాలు, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కుల గణనలో కూడా పాల్గొనకుండా కుల గణన సర్వేను, బీసీలను, అట్టడుగు వర్గాలను అత్యంత దారుణంగా అవమానించి మళ్ళీ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తామని మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక హిస్టరీగా మనం భావించాలి. 100 ఏళ్ల నాటి అసమానతలు తొలగిపోవడానికి ఈ నివేదిక, ఈ యొక్క నిర్ణయాలు భవిష్యత్ తరాలకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అణగారిన వర్గాలను అప్లిఫ్ట్ చేయడం కోసం ఇంకా బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తాను. మీరు ఏదైతే 42% ఇస్తాను హామీ ఇచ్చారు, 42% కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? తప్పకుండా 42% ఇవ్వాలి. వాళ్ళ జనాభా అది ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని ఇంట్లో 10 మంది సభ్యులు ఉన్నారు, 5గురికి ఇచ్చే రేషన్ బియ్యం ఇచ్చి 10 మందిని తినమంటే తింటారా? మరి అర్ధాకలితో ఉంటారు కదా. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకు తగ్గట్టుగా కొన్నేళ్ళు అవకాశాలు ఇస్తే ఈ అసమానతలన్నీ తొలగిపోతే తద్వారా ఈక్వాలిటీ వస్తుంది. కాబట్టి 100 ఏళ్ల నాటి అసమానత పోవాలనేటువంటి లక్ష్యంతో మనం చూస్తున్నాం. పార్లమెంట్లో కనీసం మరి సీఎంఓ ఆఫీస్లో కూడా, పిఎంఓ ఆఫీస్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేనటువంటి పరిస్థితి. 1-2% ఉండేటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది. మరి 50% ఉండేటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం అసలు లేనే లేదు. సో దాన్ని చూసి అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారు చాలా కలత చెంది ఇది ఖచ్చితంగా చేయాలి, వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకి అంత అవకాశాలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో చేస్తూ ఉన్నారు. సీఎం గారు కూడా యుద్ధ ప్రాతిపదికన ఇది చేయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా